కాకినాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవజనుడు పాస్టర్ రఘుయేలు గారు మనకు పరిచయస్తుడు. ఆయన కుటుంబంలో గొప్ప విషాదం వచ్చింది. తన ఇద్దరు కుమారులు, ఒకనికి 20 ఏళ్ళు, ఒకనికి 18 ఏళ్ళు. క్రాంతి, పాల్, అభిషేక్ అనేటువంటి ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి ఇద్దరు కొట్టుకుపోయారు. ఇప్పుడు అక్కడ ఆ పిల్లల సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆయన సేవ చేస్తున్న సేవకుడు ఎంతోమంది ఆత్మని రక్షణలోకి నడిపించి ఒక సంఘం కట్టి, మరి ఇప్పటికి ఎన్ని సంఘాలు కట్టాడో తెలియదు. నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడే 2-3 ప్రాంతాలు చేస్తున్నాడు ఆయన. సంఘాలు కట్టి సేవ చేస్తున్న దైవజనుడు. ఆయన కుటుంబంలో పెను విషాదం. అన్ని బాధల కంటే కడుపు కోత చాలా ఘోరమైన బాధ. ఆ కడుపు కోత ఎంత జటిలమైందంటే ఆ కడుపు తీపి నిమిత్తమే ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దైవజనుడికి ఎన్నో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఇంతమందికి నేను బోధించి నీ గొప్ప కార్యాలను వివరించాను. నేను ప్రార్థించినప్పుడు ఎంతోమంది జీవితాలు అద్భుతాలు చేశావు, రోగుల్ని స్వస్థపరిచావు, చచ్చే వాళ్ళని లేవనెత్తావు, దయ్యాలు ఎల్లగొట్టావు, ఎన్నో కార్యాలు చేశావు. కానీ నాకెందుకు తండ్రి కడుపు కోత మిగిల్చావు? నా పిల్లల్ని ఎందుకు దేవా నువ్వు తీసుకున్నావు అని దైవజనుడి గుండెల్లో ఒక భయంకరమైన ఆవేదన, ఒక ప్రశ్న. ప్రియులారా, ఊహించండి. కానీ మీకు తెలుసా, నేను ఆయన వీడియోస్ గమనించాను. ఆయన వీడియో వచ్చింది, మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్క మాట ఎక్కువగానే తక్కువగానే ఆయన మాట్లాడాల. ఎంత నింపాదిగా ఆయన ఉన్నారంటే, దేవుని గురించి దేవుడా ఎందుకు ఇలా చేసావు అంటాం కానీ, దేవుడు ఎందుకు చేశాడో ఇలాగ అంటాం కానీ ఒక్క మాట నేను వినలా. చాలా దారుణమైన వేదన కదా. కన్నబిడ్డలు ఒక్క దినమంది ఇద్దరు ఏవులాగా, వాళ్ళిద్దరు పిల్లలు, దైవజనుడి సంతానం. ఎన్ని ఆశలు పెట్టుకొని ఉండొచ్చు. వాళ్ళు దేవుని సేవ చేస్తారు, ఆత్మని రక్షిస్తారు, దేవుని పని చేస్తారని ఇద్దరు కొట్టుకుపోయారు. తన బిడ్డల్ని విగత జీవులుగా చూసి ఇంకెప్పటికీ కనపడని పిల్లల విషయంలో ఆ తండ్రికి ఎంత గుండె కోత. ఇప్పటిదాకా విన్న మాటలన్నీ ఒకేతు, ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీ హృదయాలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి. వేదన మిమ్మల్ని ఆవరించింది. అరే నిజం కదా అని. అయితే ఇక్కడ సోదరుడు రఘుయేల్ బ్రదర్కి, అలాగే మీకు అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే, ఇది మనం భౌతికంగా చూసుకుంటే, భౌతిక నేత్రాలతో చూసుకుంటే పెద్ద విషాదకరమైన ఘట్టం. అది ఎవరికి వచ్చినా అది తట్టుకోలేని వేదన, అది ఎవరికి రావద్దు కూడా అనే మన మనసు కోరుకుంటుంది. కానీ ఇక్కడ మనం క్రీస్తు యేసునందు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే విషయం. పాస్టర్ రఘుయేలు గారి పిల్లలు వాస్తవానికి చనిపోలేదు. చనిపోవుట అసంభవం. ఎందుకంటే దేవుని వాక్యము నిరర్థకం కాదు, దేవుని వాక్యం అబద్ధం కాదు. దేవుడు ఆ పిల్లల్ని ఆ వయసు వరకు అలాగ ఉంచి తర్వాతి వారికి శేషము లేకుండా వారిని తీసుకున్నాడు దేవుడు. పితృవాత్సల్యాన్ని బట్టి, మాతృవాత్సల్యాన్ని బట్టి తల్లిదండ్రి క్షోభకు గురవుతారు, కుటుంబ సభ్యులు, బంధువులు క్షోభకు గురవుతారు. కానీ నేను చెప్తున్నాను, క్రైస్తవుడు, క్రీస్తునందున్న విశ్వాసి పిల్లల్నే కాదు దేన్ని కూడా వాస్తవానికి కోల్పోడు. ఇది నిజం. కోల్పోవటం అనేది లేదు. నీ భర్తని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, తల్లిని కోల్పోయినా, పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు. పరిస్థితులేమో తెలియదు, హేతువులేమో తెలియదు, దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మనం కోల్పోయేది ఏమీ ఉండదు.
జస్ట్ మన వాళ్ళని మనం కోల్పోయినట్లయితే మనం ఇక్కడి నుంచి వాళ్ళని వేరే స్థలంలో ఉన్నారన్న సంగతే గ్రహించాలి. పూర్తిగా కోల్పోయినట్టు కాదు, జస్ట్ చదువుకోవడానికి హాస్టల్కి పోయినట్టుగానే దేవుని పరదైసుకు చేర్చబడ్డారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏబుని అన్ని విషయములలో రెండంతలుగా ఆశీర్వదించాడని రాస్తుంది బైబిల్లో. ఏబుకి ఉదాహరణకి 500 జతల ఎడ్లున్నాయి అనుకో. శ్రమల కొలిమి అయిపోయిన తర్వాత, శ్రమల శోధన అయిపోయిన తర్వాత తిరిగి ఏబును దేవుడు దీవించినప్పుడు 1000 జతల ఎడ్లైనాయి. 500 గాడిదలు ఉన్నాయి అనుకో, దేవుడు తిరిగి ఆశీర్వదించిన తర్వాత 1000 గాడిదలు అయినాయి. అట్లాగా అన్ని జతలు, అన్ని డబల్ దీవించాడు. 500 ఉన్నదాన్ని 1000. అలాగే ఏబు తన 10 మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు. రగుయేలన్న 2 పిల్లల్ని లాస్ అయ్యాడు. మరికొంతమంది దైవజనులు మరికొందరిని లాస్ అయ్యారు. ఏబు 10 మందిని లాస్ అయ్యాడు. తర్వాత ఏబుని దేవుడు దీవించినప్పుడు మరి 500 జతల ఎడ్లకి ఎన్ని ఇవ్వాలి? డబల్ అంటే 1000. 500 ఆడుగాడిదలకి ప్రతిగా 1000 ఆడుగాడిదలు. అట్లాగే 10 మంది సంతానానికి ప్రతిగా ఎంతమందిని ఇవ్వాలి? 20 మందిని ఇవ్వాలి. కానీ 10 మందినే ఇచ్చాడు. అన్ని రెండంతలుగా దీవించిన దేవుడు పిల్లల విషయంలో మాత్రం 10 మందినే ఇచ్చాడు. అవునా? అదేంది 20 మందిని కదా ఇవ్వాలంటే 20 మందిని ఇవ్వాల, 10 మందిని ఇచ్చాడు. ఎందుకంటే ఏబు లెక్కలో 20 మంది ఉన్నారు. 10 మంది ఏమో భూమి మీద ఉన్నారు, 10 మంది ఏమో పరదేశంలో ఉన్నారు. ఉన్నారు 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 వాళ్ళ ప్లేస్ మారిందంతే. క్రీస్తునందున్న మనకి నిజముగా మరణము లేదు. మనం కోల్పోయేది ఏది లేదు. మొత్తం మన పేరిటే భద్రం చేయబడి ఉన్నాయి. ఆ 10 మంది కూడా ఎవరి ఖాతాలో ఉన్నారు? ఏబు ఖాతాలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏబుకి 20 మంది పిల్లల్ని ఇచ్చినట్ట ఇవ్వనట్ట? మరి జంతువులు ఎందుకు డబుల్ ఇచ్చాడు, పిల్లల్ని మాత్రం ఎందుకు 10 మందిని ఇచ్చాడంటే, జంతువులు ప్రాణులు, వాటి శేషం ఉండదు. అవి చనిపోయినాయంటే మట్టిగా కలిసిపోతాయి కాబట్టి అవి డబల్ ఇచ్చాడు. కానీ మానవులు మాత్రం ఆత్మలు కాబట్టి 10 మందికి 10 మందిని ఇక్కడిచ్చి 10 మంది ఆత్మలు అక్కడిచ్చి పిల్లల్ని కూడా రెండంతలుగా దీవించాడు. క్లియర్గా అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, యేసు ప్రభు 2వ రాకడ త్వరలోనే జరగబోతుంది. అప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారందరినీ దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. సమాధులన్నీ ఖచ్చితంగా తెరవబడతాయి. మృతులు అక్షయులుగా లేపబడతారు. కోల్పోయిన మన వారిని గురించి మనం ఏడ్చి క్షోభిస్తాం. నా ప్రభు అంటాడు, ఎందుకంత దుఃఖపడుతున్నావు? నిరీక్షణ లేదా? నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను రాయించా కదా. అన్యుల కంటే నిరీక్షణ లేదు. చనిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ కనబడర్రా, ఇంకా రార్రా అని వాళ్ళు దుఃఖపడి బాధపడి ఏడుస్తారు. నీకు ఆ పరిస్థితి లేదుగా, నీకు నిరీక్షణ ఉందిగా. చనిపోయిన నేను తిరిగి లేవలేదా? చనిపోయిన అనేకుల్ని లేపలేదా? గతంలో లేపిన నేను భవిష్యత్తులో లేపలేనా? ప్రైజ్ ద లార్డ్. నేను ఒక మాట చెప్తున్నాను. రగుయేలుకు ఆ శోధన వచ్చింది అంటే, రగుయేలు దేవుణ్ణి నమ్మటం కాదు, రగుయేలుని దేవుడు నమ్మాడు. ఏబుకంత శోధన వచ్చిందంటే ఏబు దేవుణ్ణి నమ్మటం కాదు. ఇంత దాన్ని కూడా తట్టుకునే దమ్ము ఏబుకు మాత్రమే ఉందని దేవుడు ఏబుని నమ్మాడు. నీకు నాకు అలాంటి పరిస్థితులు కల్పించాలంటే ముందు మనల్ని నమ్మాల దేవుడు. తట్టుకునే సరుకు ఉందా లేదా అని. ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడే ఆ పరీక్షలు రానిచ్చి
అందులో మనల్ని పాస్ అయ్యేటట్టు చేసి మరి ఎక్కువైన బహుమానం మనకిస్తాడు. రేపు రఘుయేలుని నిలబెట్టి అడుగుతాడు, రఘుయేలు నా మీద నీ కోపం రాలేదా? చక్కగా ఎదిగినటువంటి ఒలీవ మొక్కల వల్ల ఎదిగిన నీ పిల్లలిద్దరిని ఒక్క దినం మందే నేను తీసేశాను కదా, రఘుయేలు నా మీద నీ కోపం రాలేదా అని అడుగుతాడు. నన్ను అసహించుకోవాలనిపించలేదా? నా మీద చీదర బుట్టలేదా? నువ్వు ఇంత సేవ చేసావు, నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు, నేను ఈ పని చేశాను, నీకు గాయం కలగలేదా అని అడుగుతాడు. యేసయ్యకి తెలీదా? ఆయన రఘుయేలు నీవు నన్ను ఒక్క మాట కూడా అనలేదు, కానీ నాకే మహిమ చెల్లించావు, నన్నే పాడి కీర్తించావు, స్తోత్రించావు, ఆరాధించావు, నా సేవను కొనసాగించావు, నన్ను మహిమపరిచావు. నా కుమారుడా, ఇదిగో నీ సంతతి శాశ్వతంగా నీకే ఇస్తున్నాను, తీసుకో అంటాడు. నువ్వు కోల్పోయాను అనుకున్న నీ పిల్లలు ఇద్దరిని ఇదిగో నీకు ఇస్తున్నాను, తీసుకోన్నాయన్న, యుగ యుగాలిగా నీతోనే. ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన బహుమానం. నా దేవుడు అన్యాయస్తుడు కాడు. మరణం అనేది మనకి పెద్ద విషయం, దేవునికి అది పెద్ద విషయం కాదు. ఎప్పుడైనా వెళ్ళేదే కొంచెం ముందు వెనక తేడా. కాబట్టి బిడ్డలారా, అలాగే నేను మాట్లాడే ఈ మాటలు రఘుయేలు దాకా వెళ్తాయని నేను అనుకుంటున్నాను. నా తండ్రి చిత్తం అయితే తప్పకుండా నేను సోదరుడిని కలుసుకుంటాను. కానీ ముందుగానే ఈ మాటలు ఆ బిడ్డకు కొంచెం ధైర్యాన్ని ఇస్తాయని మాట్లాడుతున్నాను. నేను మీకు అందరికీ చెప్తున్నాను, అవసరమైతే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, అయిన నా యేసు నా పక్షమయ్యుండగా, నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, తుఫాను నడచి కెరటాల నాపి నడిపించును నా యేసయ్యా, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ప్రభు శక్తి గలవాడా కాదా? లేపుటకు సమర్థుడా కాదా? తన దాసులను, తన దాసురాండ్రను, తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా? వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా? అధికారం దేవుడికి లేదా? ఇలాంటి ప్రతికూలతలలో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తుకు సాక్షులంగా నిలబడినప్పుడు అన్య జనులలో ఆయన నామానికి మరి ఎక్కువ ఘనత కలిగిద్ది. ఇదేమిట్రా, ఇంత దారుణం జరిగినా సరే నా ప్రభువు గొప్పోడు, నా పిల్లల్ని తిరిగి నాకు ఇస్తాడన్న నిశ్చయత నాకుంది అని అంటున్నారు.
ఎంత నిరీక్షణ లేకపోతే, ఎంత వాస్తవం కాకపోతే, ఎంత నిశ్చయత లేకపోతే అంత గట్టిగా పట్టుబట్టారు అని అన్యజనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది. దేవుడు గొప్ప కార్యాలను, గొప్ప అద్భుతాలను చేయటం ద్వారానే కాదు, గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకొనటానికి సమర్థుడు. కాబట్టి ఏది సంభవించినా మహిమ నీకే ప్రభు అంటూ సాగాలి. అనుమతిస్తాడు దేవుడు అనే ధర్మ సందేహం ఉంటుంది. విశ్వాసులకు ఉంటుంది, దైవజనుడికి, దైవజనులకు ఉంటుంది. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే, మేమేమన్నా తప్పు చేశామా, మేమేమన్నా దేవునికి క్షోభ పెట్టామా, మేమేమన్నా దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నామా, మా విషయంలో దేవుడు ఏమన్నా గాయపడ్డా, మాకెందుకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడు అని ధర్మ సందేహం వచ్చింది. న్యాయమే ఆ ప్రశ్న రావటం, ఎందుకు దేవుడు ఇలా చేశాడు. దైవ సేవే చేస్తున్నాం, దేవుని చిత్తమే నెరవేరుస్తున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు అక్కడ కూటమని, ఇక్కడ కూటమని, ఆడ ప్రార్థనని, ఏడ పరిచర్యని, బాప్తిస్మాలని, ఆత్మల రక్షణని, ఎప్పుడు ఆయన పనిలోనే ఉన్నాం కదా. నేను లోకానుసారం కూడా కాదు, లోక సంబంధమైన వాటిలో మునిగుంటాను. 24 గంటలు ఆయన ధ్యాసలోనే ఉంటున్నా, మాకెందుకు ఈ చేదైన అనుభవం అని దైవజనులకు, సహజంగానే వెంబడించే విశ్వాసులకు, సేవకులకు బాధ కలిగిద్ది, ప్రశ్న వచ్చింది. దేవుడు తన గ్రంథంలో తేటపరిచిన కొన్ని సమాధానాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కొంతమంది వికలాంగులను చూసినప్పుడు కూడా మనకి బాధ కలిగింది. వికలాంగులను చూసినప్పుడు కూడా మనకి బాధ కలిగింది. పుట్టటమే అవిటి వాళ్ళుగా పుడతారు. కళ్ళు లేని వాళ్ళుగా, కాళ్ళు లేని వాళ్ళుగా, చేతులు లేని వాళ్ళుగా, కాళ్ళు చేతులు రెండు లేని మొండేలుగా పుడతారు. వాళ్ళని చూసినప్పుడు బాధ కలిగింది. మనకు అన్ని అవయవాలు సౌష్టంగా ఉన్నాయి, కానీ వారి అవయవాలన్నీ విచ్ఛిన్నమై ఉంటాయి. వికలాంగులు అంటే అంగములు వికలము పొందినటువంటి వారు. ఎందుకు దేవా వీళ్ళని ఇలా చేశావు, ఇలా ఎందుకు? దానికి వినండి, ఎన్నో కారణాలు ఉన్నాయి. దేవునికి వాగ్దానాలు నెరవేర్చబోతున్న దేవునికి, వీటిల్ని సజీవులుగా మరలా అప్పజెప్పబోతున్న దేవునికి, ఎంతో దూరం నుంచి మాకు వరకు ప్రయాసంతో ఈ దేవుని సేవకుడి కుటుంబాన్ని ఆదరించడానికి అభిషేక్తులైన దైవజనులు షాలేం అన్న గారికి, వారితో పాటు వచ్చిన ఇతర దైవజనులకి, నేను కొద్దిగా దూరాలు ప్రయాణం చేయలేకపోయి అన్నయ్య దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అయితే అన్నయ్య మనసులో అనుకుండేవాడిని, మరి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అన్నయ్య నన్ను జ్ఞాపకం చేసుకుంటారా అనుకునేవాడిని. కానీ పెద్ద మనసు చేసుకొని నేను వారి దగ్గరికి వెళ్ళకపోయినా వారి యొక్క సంఘము ఈ కాకినాడ బ్రాంచ్ ఒకటి ఉంది అని జ్ఞాపకం చేసుకొని ఇదేన సంఘం దగ్గరికి అన్నయ్య రావటం మాకెంతో ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈరోజు అన్నయ్య ద్వారా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యగారు. ఆయన మాట, ప్రతి ఒక్క మాట నన్ను బలపరిచింది. నిన్న దినాన్ని వీడియో చూశాను, అన్నయ్య మాట్లాడిన వీడియో. ఆ మాట నన్ను ఎంతగానో మాకు రోషాన్ని కలిగించింది. మళ్ళీ సేవ, పిల్లలు ఉన్న దగ్గర ఉన్న సేవ కంటే ఇప్పుడు పిల్లలు లేకపోయిన దగ్గర నుంచి గొప్ప సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఆ మాటలు నన్ను అలాగ రేపాయి, పురుగలిపాయి. మరి అన్న మాట్లాడిన ప్రతి మాటకి నేను బలపరచబడ్డాను, నా భార్య బలపరచబడింది. ఇప్పుడు ఒక కన్ఫర్మ్కి వచ్చాను, నా పిల్లలు నేను మరొక్కసారి పొందుకుంటాను అన్న విషయం. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతోటి. నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోలేదయ్యా, నా దగ్గరే ఉన్నారని చెప్పాడు దేవుడు.
ఇక నాకు ఏమాత్రం వారి కోసం బెంగలేదు, వారి కొరకు చింత లేదు. ఇక ఆత్మీయ బిడ్డల కోసం సేవ చేస్తూ అనేక సంఘాలు